డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు ఇవాళ గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుంటే ప్రధానంగా జయ వింధ్యాల గారు ఉన్నారు, పౌర హక్కుల ప్రజా సంఘం నేత. అదేవిధంగా నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు ఉన్నారు, టెక్ మహీంద్రా గ్రూప్ ఫైనాన్స్ మేనేజర్. దాంతోపాటు మనకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు నన్నపనేని రాజకుమారి గారు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్. మనం డిస్కషన్లో వెళ్తే ప్రధానంగా మనం సీరియస్ డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి సంక్రాంతి పండుగ విషెస్ ఒకసారి చెప్పుకుంటే, జయవింద్యాల గారు మీతో స్టార్ట్ చేస్తే ఇవాళ పండుగ జరుపుకుంటున్నారు, అందరికీ విశేష ఒకసారి చెప్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రేక్షకులందరికీ. ఓకే, సీతారత్న కుమారి. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, నన్నపనేని రాజకుమారి గారు నమస్తే. హలో రాజకుమారి గారు నమస్తే. హలో రాజకుమారి గారు నమస్తే, నేను బలరామ్ అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వారి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే ఓకే, మనం ఒక సీరియస్ సంతరించుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. రైట్, మనం ఒక సీరియస్ ఇష్యూ మీద డిస్కషన్కి వెళ్దాం. అలాగే అండి. రైట్, ఒక సీరియస్ ఇష్యూ కనిపిస్తోంది ఇవాళ. మనం ఈ జమానాలో కూడా ఒక మహిళ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి నాకు వాళ్ళతో సంబంధం లేదు, నా పిల్లల మీద ఒట్టు అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఈరోజు సమాజంలో నెలకొంది. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్తున్నాం. ఎందుకింత దిగజారుడు రాజకీయాలు? వైఎస్ఆర్ కుమార్తె ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సోదరి షర్మిల ఆవేదన. నాపై చేస్తున్న పైశాచిక ప్రచారాన్ని ఆపండి, ఈ దుష్ప్రచారం వెనుక ఖచ్చితంగా టీడీపీ ప్రమేయం ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఇలాగే ఎప్పుడు ప్రచారం చేశారు. ఆ వ్యక్తిని నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, నా బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఒక మహిళ, రాజకీయ నేపథ్యం ఉన్న మహిళ, ప్లస్ వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కానీ ఆమె ఇవాళ బయటికి వచ్చి ఇటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఈ సమాజంలో నెలకొంది. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. జయవింధ్యాల గారు చాలా ఇష్యూస్ చూశారు, సమాజంలో అనేక రుగ్మతల మీద మీరు పోరాడారు. ఇవాళ ఇటువంటి పరిస్థితి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, మహిళ అంటే ఒక చూపు అనేది, చూపులోనే ఒక ప్రధానంగా సమాజంలో మహిళల పట్ల ఒక చులకన భావన ఉంది. ఆ చులకన భావన అనేది ఈరోజు మహిళలు ఎంత పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా, లేకుంటే అంతరిక్షాల్లో ప్రయాణం చేస్తున్నా చెప్పుకుంటారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే, లేకుంటే బెనజీర్ భుట్టో ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఇంత ఉన్న తర్వాత మహిళలకు ఏం తక్కువ అనేది చెప్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా మహిళలను గౌరవించడము అనేది ఒకటి భారత సమాజంలో ఉందనేది కూడా పేపర్లో కానీ పుస్తకాలు కూడా మస్తు ఉంది. గౌరవించడం అంటే దానికి ఈరోజు మీనింగ్ అనేది ఎట్లా తీసుకోవాలనేది కూడా ఒకటి ఉంది. గౌరవించడం అంటే వాళ్ళని ఇన్సల్ట్ అంటే వాళ్ళ యొక్క మానసికంగా, శారీరకంగా హింసించి గౌరవించడమా అనేది కూడా కొత్తగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఉన్న పురాణాలు చూసినా కూడా, ఏది చూసినా కూడా ఒక హింస తర్వాత వచ్చేదాన్ని గౌరవించడము అనేది కనిపిస్తుంది. అది గౌరవం అనేదాన్ని ఏ రకంగా ఇవ్వాలనుకుంటున్నారు? అసలు గౌరవించేటందుకు ఒక మహిళలను గౌరవించుకోవాలా, లేకుంటే సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కూడా ఒక పక్కనున్న వాళ్ళని గౌరవించాలా అనేది కూడా ఈరోజు డిబేటబుల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మాకు కూడా హక్కులు ఉన్నాయని మగపిల్లలు అంటున్నారు. అసలు హక్కులు అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి? అసలు అంటే వీటి మధ్యన ఒకటి యుద్ధం అనేది జరుగుతుంది. ఈరోజు మనం పేపర్లో చూస్తే షర్మిల గారు ఆమె ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, కానీ నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని అంటుంది. అంటే తను ఒక మామూలు స్త్రీగా నేను నా భర్తతో కలిసి కాపురం చేయాలనుకుంటున్నాను, నాకు నా భర్త మధ్యన ఎలాంటి విభేదాలు ఉండకూడదు, ఇలాంటివి వస్తే డెఫినెట్గా విభేదాలు వస్తాయి, మా కుటుంబంలో కలహాలు వస్తాయి అని అంటే ఒక వ్యూ అనేది కనిపిస్తుంది. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తాను అని అంటే ఒక మామూలు స్త్రీ, అంటే ఎలాంటి వాటికి సంబంధం లేకుండా ఒక చదువు లేనటువంటి, ఒక విజ్ఞానం లేనటువంటి వ్యక్తులు అంటే తను ఒక మామూలు స్త్రీగా పోయి చెబుతుంది, అది కూడా మీడియాలో వచ్చి. అంటే దీన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు సిపి గారు కూడా కలిసి చెప్పినప్పుడు వీళ్ళ మీద 67A 509 కూడా బుక్ చేశాము, ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేసామని అంటున్నారు. అదే మేము ఫీల్ అవుతున్నది. గతంలో కూడా కొంతమంది లీడర్ల మీద
ఇట్లాంటివి ప్రచారం సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి వితిన్ 2-3 అవర్స్లోనే. ఈ రోజు మళ్ళీ 24 అవర్స్ దాటిపోయినాయి. నిన్న ఇచ్చినటువంటి దాని మీద ఈరోజు ఇప్పుడు ఈ నిమిషం వరకు కూడా పలానా వ్యక్తులను మేము అరెస్ట్ చేశాము, లేకుంటే పలానా వ్యక్తులను మేము కస్టడీలోకి తీసాము, విచారణ చేస్తున్నామని ఈ రోజు వరకు ఎక్కలేదు. అంటే ఇక్కడ అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్న వ్యక్తులు కూడా దాన్ని ఎట్లా అప్లై చేయాలి, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది కూడా వాళ్ళ దగ్గర ఒకటి ట్రాన్స్పరెంట్గా ఒక విధి విధానాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక స్త్రీని కంట్రోల్ చేసేటందుకు ఆ స్త్రీ మీద అభాండాలు వేసేసి ఆ స్త్రీని మెంటల్లీ ఫిజికల్లీ సప్రెస్ చేస్తే ముందుకు వెళ్ళలేదు అనేది బాగా ఈరోజు సొసైటీలో చొచ్చుకుపోయి ఉంది. మనం ఒకసారి మనం గెస్ట్లు మరికొంతమంది జాయిన్ అయ్యారు. యమునా పాఠక్ గారు ఉన్నారు, మానసిక విశ్లేషకులు, అదేవిధంగా బీజేపీ నేత. దాంతో పాటుగా పద్మజారెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత. మనం ఫస్ట్ యమునా పాఠక్ గారు మీతో స్టార్ట్ చేస్తే, ఇవాళ ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు, నా పిల్లల మీద ఒట్టు అని చెప్పాల్సిన స్థితికి దిగజార్చాం ఈ సొసైటీ. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది? ముఖ్యంగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు చాలా ఈ పండగ రోజున కూర్చొని ఇలాగా మహిళలందరం కూర్చొని ఈరోజు ఇటువంటి టాపిక్ మీద డిస్కస్ చేయడం చాలా బాధాకరం, శోచనీయం అండి. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు లాంటి అంటే ఇప్పుడు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక మహిళే ఈరోజు పబ్లిక్గా వచ్చి తను ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే వాట్ అబౌట్ అ కామన్ ఉమెన్? అంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటి ఈరోజు? ట్రోలింగ్ అనేది ఇప్పుడు ఆవిడ మీద వ్యక్తిగత టార్గెట్ అంటే డెలిబరేట్గా చేస్తున్న టార్గెట్గానే మనం దీన్ని పరిగణన తీసుకోవాలి. అంటే ఇప్పుడు అలాంటి మహిళ బయటకు వచ్చి ఇందాక మేడం గారు అన్నట్టుగా నా పిల్లల మీద ఒట్టు అని చెప్పుకునే ఒక దుస్థితి ఈరోజు ఎందుకు కలుగుతోంది ఈరోజు ఒక సభ్య సమాజంలో మనం ఉంటున్నప్పుడు? సో ఇది చాలా శోచనీయం. అండ్ దీని గురించి కూడా ఈరోజు ఇప్పుడు ఒక సైబర్ చట్టాలు కూడా ఇటువంటిది ఏదైనా బయటకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకొని దాన్ని వెంటనే కనుక చేయగలిగితే దానికి ఒక మంచి పరిణామం అని ఉంటుంది. అండ్ భయం అనేది లేదండి ఈరోజు. ఆమె గతంలో కూడా ఆమె దాదాపు 5 సంవత్సరాల కింద ఇదే ఇష్యూ మీద ఆమె కంప్లైంట్ చేశారు, ఇంత సమస్య పరిష్కారం కాలేదు, ఇవాళ కూడా ఆమె మళ్ళీ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు. అంటే షర్మిల గారు లాంటి వ్యక్తి కూడా అంటే ఇప్పుడు అంత బ్యాక్గ్రౌండ్ ఉండి అంత ఇది ఉండి కూడా పలుకుబడి ఉండి అన్ని రకాలుగా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా అలాంటి మహిళ ఈరోజు ఫేస్ చేస్తుంది అనేసరికి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన మామూలు మహిళలు ఏంటి? ఎంతోమంది ఈరోజు మీరు చూస్తుంటే సైబర్ క్రైమ్ని మరి పరిగణన తీసుకుంటే మార్ఫింగ్ చేసి మహిళల్ని అమ్మాయిలని వేధింపులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి సెక్షువల్ ఫేవర్స్ కోరుతూ టార్గెట్ చేస్తూ అలా ఎంతోమంది ఈరోజు సైలెంట్గా ఎంతోమంది మహిళలు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఆవిడ లాంటి వ్యక్తి పబ్లిక్లోకి వచ్చి ఇంత జరుగుతోంది అని ఆవిడ చెప్పగలిగింది, అంత సపోర్ట్ ఆ ధైర్యం ఉంది. బట్ వాట్ అబౌట్ అ కామన్ ఉమెన్? ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళ గోడు ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు అట్లీస్ట్ ఆవిడ వచ్చేసి నా పిల్లల మీద పెట్టండి అంటే ఒక ఫ్యామిలీ హార్మోనీ ఉండాలి అనే దాని మీద ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు మీరు రీసెంట్ కేసెస్ మీరు చూస్తూ ఉంటే ఎంతమంది మహిళలు ఈరోజు హస్బెండ్స్ ఇలాంటి పుకార్లు కూడా నమ్మి ఎస్పెషలీ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ మీరు తీసుకుంటే వర్క్ ప్లేస్లో కూడా ఎంతోమంది మహిళలు ఇటువంటి హెరాస్మెంట్కి గురై ఇటువంటి బ్లాక్మెయిల్కి గురై ఎంతమంది ఈరోజు సఫర్ అవుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. హస్బెండ్స్ డివోర్స్ ఇచ్చిన కేసెస్ కూడా రీసెంట్ పాస్ట్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటివి డెఫినెట్గా అరికట్టాల్సిన అవసరము, వీటి మీద ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లీగల్గా ఉన్నదండి. ఓకే, ఒక నిమిషం. మనకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్ గారు ఫోన్లో ఉన్నారు. రాజ్కుమార్ గారు, ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని మీరు? ఓకే, రైట్. రాజ్కుమార్ గారు ఫోన్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రత్నకుమార్ గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ కేసుని మీరు? ఇది డెఫినెట్గా బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే ఒక మహిళ బయటకి వచ్చి ఏదన్నా సాధించాలి, ఏదన్నా చెయ్యాలి అనే ఒక తపన ఉన్న మహిళల్ని సప్రెస్ చేసే చర్యగా కూడా మనం చూడాలి. అయితే నిజంగా మరి షర్మిల గారి ఒక ముఖ్యమంత్రి కూతురు ఆవిడ ఈ రోజున వచ్చి ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆవిడ ఎంత మానసికమైన బాధపడి ఉంటారు. ఎందుకంటే ఒక మహిళల్ని పూర్తిగా తొక్కేయాలి అంటే కనుక అది ఏ రంగంలో తీసుకున్నా కూడా, మీరు పొలిటికల్లో తీసుకున్నా, లేకపోతే ఉద్యోగంలో తీసుకున్నా, లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్, యూ టేక్ ఎనీ ప్రొఫెషనల్ అండి, ఏ విధంగా చూసినా మహిళలు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళని తొక్కేయాలి, సప్రెస్ చేయాలి అనే ఒక విధానం ఏంటంటే క్యారెక్టర్.
క్యారెక్టర్ మీద కొడితే మానసికంగా కృంగిపోతారు. వాళ్ళు ఇంకా చాలా యాక్టివ్గా, ఫాస్ట్గా, ఫార్వర్డ్గా ముందుకు రాలేరు. అంటే ఒక మహిళ ముందుకొచ్చే విధానాన్ని అరికట్టే ప్రాసెస్లో ఈ క్యారెక్టర్, ఎప్పుడైనా ఒక మహిళ మీద క్యారెక్టర్ మీద కొడితే సడన్గా డౌన్ అయిపోతారు మానసికంగా. వాళ్ళకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ అగైన్. అంటే ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఆవిడ స్ట్రెంగ్థన్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ ఉండి, ముఖ్యంగా హస్బెండ్ తరపున ఉన్న అత్తమామలు వీళ్ళందరి సపోర్ట్ ఉంటే కనుక అగైన్ షీ కమ్ బ్యాక్. ఆమె ఏ రోల్ అయితే చేస్తుందో ఆ రోల్లోకి రావడానికి. ఈ లోపల ఒక మానసికమైన బాధ, చుట్టూ సొసైటీ ఏమనుకుంటుందో. ఎందుకంటే ఫారిన్ కల్చర్ మనమే అందులోకి కొంచెం అడుగులు వేస్తున్నా కూడా ఆ రేంజ్లో పట్టించుకోని స్థితిలో అయితే భారతదేశంలో మహిళలు అయితే లేరు. ఇది ఒక షర్మిల గారికే కాదండి, చెప్పుకోని కేసులు ఎన్నో ఉన్నాయి, బయటకు రాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఈవిడ ఈ రోజున ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళ కాబట్టి మీడియా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇంత డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఇందాక ఆమె అన్నట్టు సాధారణమైన మహిళలు కూడా ఇంతకన్నా దారుణంగా అనుభవిస్తున్నారు. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ చూసుకున్నా, వాట్సాప్లో చూసుకున్నా, ఏది బ్లాక్మెయిల్ చేయడము, ఫోటోలు పెట్టడము, ఇవన్నీ కూడా లేకపోతే అసత్య ప్రచారాలు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే మానసికంగా కృంగతీసే ఒక పైశాచిక ఆనందాన్ని పొందే మనుషులు చేస్తున్నారు. ఇది అంటే ఒక విధంగా చూడాలంటే మహిళల మీద అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ, లేకపోతే ఇలాంటి క్రూరమైన నీచమైన పద్ధతులు అవలంబిస్తుంది ఇండియాలో ఎక్కువ అని చెప్పాలి. కొన్ని దేశాలు భారతదేశానికి వెళ్తుంటే వాళ్ళ మహిళలకి జాగ్రత్తలు చెప్తున్నారు అని అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, ఇది ఆలోచించాల్సిన పాయింట్. దేశ రాజధానిలోనే రక్షణ లేని పరిస్థితి. ఇవన్నీ ఆలోచిస్తే మహిళలకి గౌరవం ఇవ్వలేని రాష్ట్రం కానీ, దేశం కానీ, ఏదైనా కానీ ఆ దేశం ముందుకెళ్ళడం, మనుగడ తాత్కాలికంగా ముందుకెళ్ళినా కూడా మనుగడ అసాధ్యం. ఎందుకంటే 50% మహిళలున్న మహిళల్ని యొక్క శక్తిని మీరు ఉపయోగించుకుంటే, పైకి తీసుకెళ్తే దాని అభివృద్ధి ఫలాలు ఊహకందనంతగా ఉంటాయనేది ఇతర దేశాల్లో మహిళల శక్తిని ఉపయోగించుకుని ముందుకెళ్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మహిళల్ని ముందుకెళ్లకుండా ఆపేసే ఇలాంటి నీచమైన ఇలాంటి చర్యల్ని మాత్రం ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని చాలా అతి త్వరగా ఛేదించి దాని వెనక ఎవరున్నా, ఎంత పెద్ద మనుషులున్నా కూడా కఠినంగా మాత్రం శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. పద్మజారెడ్డి గారు ఎట్లా చూస్తారు ఈ కేసుని? రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి, అశేష తెలుగు ప్రజానీకాన్ని అందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ అన్నట్టు పండగ పూట ఇటువంటి చర్చ అనేది ఒక మహిళలుగా మాకు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. పక్కగా పెడితే నిన్నటి నుంచి చర్చలు జరుగుతున్నాయి, కాదని చెప్పట్లేదు. ఇప్పుడు ఎత్ర రాజేష్ పూజ్యంతే నారేష్ పూజ్యంతే తత్ర రమే దేవత అంటారు. మనం భారత మాత అంటాము, సంక్రాంతి లక్ష్మి అంటాము. అంటే మహిళలకు మనం అత్యంత అగ్రపీఠాన్ని ఇస్తున్నట్టే ఇచ్చి వెనక నుంచి ట్రోల్ చేసే పద్ధతికి మరొక్క చర్చా వేదిక ఈరోజు రాజ్ న్యూస్ అయింది. దానికి కారణాల గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాని లేదా ఏ టెక్నాలజీనైనా కూడా అడ్డదారుల్లో పెట్టే ప్రయత్నం ప్రతిసారి ఆధునీకరణలో భాగంగా జరుగుతూనే ఉండొచ్చు కాక, కానీ యథా రాజా తదా ప్రజ అంటారు. దీనికి ఒక్క రెఫరెన్స్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం మీద అంటున్నాను. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అని మాట్లాడతారు. అంటే ఆడపిల్ల పుట్టుక గురించి ఎంత చులకన భావం ఒక రాష్ట్ర ప్రభుత్వాది నేతలకి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తులకు ఉంటాయనేది ఆ సమాజానికి ఒక ఇండికేషన్ ఇస్తాయి. అదేలాగా చట్టసభల్లో స్పీకర్ స్థానాన్ని నిర్వహించాల్సినటువంటి పెద్ద మనుషులు మహిళలు బయటకు వస్తే అత్యాచారాలు జరుగుతాయి, దారుణాలు జరుగుతాయి, కాబట్టి కారులను షెడ్లో పెట్టినట్టుగా మహిళల్ని ఇంట్లో పెట్టాలి అని మాట్లాడతారు. అంటే ఎటువంటి మెసేజ్ని మనం ఇటువంటి ట్రోలింగ్కి పాల్పడే యదవలకు ఇస్తున్నామనేది మనం ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో తమ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా ఒక ఉమెన్ ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష పార్టీకి నేత పోరాటం చేస్తే ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి శాసనసభ సాక్షిగా ప్రయత్నాలు చేసిన కొంతమంది ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని ప్రోత్సహిస్తూ భజన పరులుగా ఉపయోగించుకుంటారు.
వీటన్నిటికీ ప్రజలు మీడియా చాలా యాక్టివ్గా ఉంది, సోషల్ మీడియా ఇంకా ఓవర్ యాక్టివ్గా ఉంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వియ్యంకుడు ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసే పెద్ద మనిషి బాలకృష్ణ లాంటి ఒక సినీ నటుడు, చిరపరిచయం, అందరికీ తెలిసిన వ్యక్తి ఏం మాట్లాడతారండి? మహిళను చూస్తే వెంటనే ముద్దెట్టుకోవాలి లేదా కడుపులు చేయాలి అని మాట్లాడతారు. అంటే అప్పుడు ఎవరు ఖండించారు? ఈ ప్రభుత్వాధినేతలు ఖండించారా, లేదా కుటుంబ సభ్యుడిగా వియ్యంకుడిగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఖండించారా? కట్టడి చేశారా? చేసినప్పుడు మీడియా ముందులకు వచ్చి ఇట్లా మహిళల గురించి మాట్లాడడం తప్పు, ఇటువంటి నేను సహించను, ఇటువంటివి నేను ప్రోత్సహించను, చర్యలు తీసుకుంటానని మాట్లాడినప్పుడు తన కిందున్నటువంటి భజన పరులకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీలకు కానీ ఒక భయం అనేది కలుగుతుంది. నాయకుడు ఎలా నడుచుకుంటే ప్రజలు అలా నడుచుకుంటారు, భయపడతారు. నాయకులే విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని పాటించినప్పుడు ప్రజలు ఇంకా మీరే చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదు అని మాట్లాడతారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళ మీద బట్టలు ఊడదీసి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాననే ఏకైక కారణంతో కరెక్ట్గా ఇదే సంక్రాంతి శుభదినాల్లో డేట్లతో సహాయం అంటే నేను ఇస్తాను, రామకుప్పం మండలానికి సంబంధించినటువంటి ఒక మహిళ మీద బట్టలు ఊడదీసి వీడియోలు చిత్రీకరించి మెసేజ్లు పెడతామని వాళ్ళని అగౌరవపరిస్తే ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా అయినా కనీసం ఖండించాల్సిన అవసరం లేదండి? ఇది తప్పు అని భయపెట్టాల్సిన అవసరం లేదా? ప్రజలకు జవాబుదారీతనంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా? 2 రోజులు దాదాపు 40 గంటల సమయం వరకు ఆ మహిళ మీద భౌతిక దాడి జరిగితే, మానసిక దాడి పక్కన పెట్టండి, బట్టలు ఊడదీసి వీడియోలు చిత్రీకరించి అవమానాలు చేసి వీడియోలతో సహా నన్ను ఇప్పుడు చూపించమంటే చూపిస్తాను. ఆవిడ కనీసం ప్రాథమిక చికిత్స కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పంలో జరగలేదు. మేము వెళ్ళి అక్కడ అందరినీ నిలదీసి ఆమె పక్షాన నిలబడి అండగా ఆవిడకి బాసట కల్పిస్తే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి కనీసము ఆయింట్మెంట్ కానీ కనీసం ప్రాథమిక చికిత్స చేయలేదు కుప్పం నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. అటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు గమనించాలి, వనజాక్షి లాంటి ఒక నిజాయితీ పర్రాలైనటువంటి ఎంఆర్ఓ ఒక అధికారిని ఆవిడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను నిలదీస్తే మీడియా సాక్షిగా ఆవిడ మీద భౌతిక దాడి చేసి జుట్టు బట్టి ఇచ్చి డొక్కలో తన్ని ఇసుకలో పొర్లిచ్చి కొడితే వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు, కనీసం ఖండన లేదు. ఆ నాయకుల్ని బుద్ధి చెప్పేది ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. అచ్చెన్నాయుడు ఒక మంత్రి, ఈ సోకాల్డ్ ఈ మహిళలకు రక్షణ కల్పిస్తామని మీడియాల ముందు ఊదరగొట్టే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక మంత్రి, ఆయన ఏం మాట్లాడతాడండి? ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇలాంటి దాడికి పాల్పడితే, మానసికంగా లైంగిక దాడులకు పాల్పడితే ఆవిడ ఏడ్చి బాధపడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే కనీసం ఆమెకి స్వాంతన కానీ ఆ నాయకుడిని పిలిపించి మందలించడం కానీ చేయకుండా ఆవిడకే ఎదురు నీతి ప్రబోధాలు చేసి పంపిస్తే ఆవిడ ఇంకా ఇక్కడ లాభం లేదు, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, ఇంత అవమానం జరిగాక ఇక్కడ తలెత్తుకోలేను అని సెంట్రల్ సర్వీసెస్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్య స్థితి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా పెందుర్తి ఎమ్మెల్యే తన ఒక దళిత స్త్రీ ఆవిడకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆక్రమించుకుంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళని నిలదీసినందుకు, అడ్డుకున్నందుకు బట్టలు ఊడదీసి దళిత మహిళని కొట్టడం వీడియోలు చిత్రీకరించారు, చూపించారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఇంకొక స్మాల్ ఉదాహరణ చెప్పాలి, ఎందుకంటే ఈ బాధిత పార్టీ తరపున నేను మాట్లాడుతున్నాను, షర్మిలమ్మ గారి తరపున నేను మాట్లాడుతున్నాను. అందరు మహిళలు కూడా ఇక్కడ కూర్చొని సమర్థించారు, ఖచ్చితంగా ఆవిడ పక్షాన మాట్లాడారు, నేను వెల్కమ్ చెప్తున్నాను. కానీ ఇదే పార్టీలో ఉన్నటువంటి, ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు ఎందుకు నోరు తెరిచి మాట్లాడటం లేదండి? నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ రోజున ఒక జానీ వాకర్ లాంటి ఎంపీలు స్టేజుల ముందు మాట్లాడిన, బాలకృష్ణ లాంటి వ్యక్తులు మహిళల మీదే కాదు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారి మీద కూడా ధర్మ పోరాట దీక్షలో కూర్చొని బండబూతులు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అడ్డుకోవడం లేదు. ప్రెస్ మీట్లు పెట్టి మరి
జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఇది మా కంఠశోష అండి, ఇది మా బాధ, మా గుండె ఘోష ఇది. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇంకొకసారి ముగించేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని ఇమీడియట్ గా పోలీసు నాయకుడు డీజీపీ వచ్చి దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి రాజేంద్ర ప్రసాద్ లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందు కేవలం తల్లి చెల్లి వాళ్ళే చేయించుంటారని మాట్లాడారు. ఇవన్నీ కూడా మానసికంగా రాజకీయంగా ఎదుర్కోలేక మానసికంగా దెబ్బతీసే మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేంటంటేనండి, పొలిటిసైజ్ కన్నా పొలిటికల్ కామెంట్స్ కన్నా కూడా దిస్ ఈజ్ రియల్లీ సీరియస్ ఇష్యూ. దీని లోతుల్లోకి వెళ్ళి ఛేదించాల్సిన ఆమె గౌరవానికి భంగం కలిగింది కాబట్టి ఆమెకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నేననేది ఏంటంటే డెఫినెట్గా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది డెఫినెట్గా ఈ జరిగినటువంటి రిపోర్టు వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులు, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు అనే ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోతే కనుక డెఫినెట్గా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా చెప్పాలంటే ఒక చాలా ఎగ్జాంపుల్స్ నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నానని కాదు, ఇక్కడ అంత పెద్ద లీడర్ ఆయన మహిళల పట్ల అగౌరవంగా ఉంటారని మాత్రం నేనైతే ఆ ఎమ్మెల్యేని ఎవరు దెందులూరు ఎమ్మెల్యే గారిని పిలిపించి మాట్లాడిన సందర్భాలు మందలించిన సందర్భాలు ఉన్నాయి. ఇంటర్నల్ గా సమస్య చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ. డెఫినెట్ గా దీన్ని సాల్వ్ చేయాలి. మహిళలను ఎట్లా చూడాల్సి వస్తుందంటే ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళ మీద హింస, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ మీద హింస, రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీద హింస, ఈ మామూలు కూలీ నాలి చేసుకున్న వాళ్ళ మీద హింస. వీటి ఈ కోణంలో ఎట్లా చూడాల్సి వస్తుంది అనే దగ్గరికి మనం ఈ కోణంలో చూస్తేనే చంద్రబాబు నాయుడు ఎంతవరకు దీనికి బాధ్యుడు, లేకపోతే ఇంకొక స్పీకర్ ఎంతవరకు బాధ్యుడు, లేకుంటే ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతవరకు బాధ్యుడు, ఇంకొక ఎమ్మెల్యే ఎంతవరకు బాధ్యుడు అనేది మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు దీన్ని మిక్సప్ చేసామనుకోండి, మనకేంటంటే ఇష్యూ ప్రేక్షకులు కూడా మనం చెప్పాలనుకున్నది క్లియర్ గా కాలేదు. ఇక్కడ ఏంటంటే శర్మరెడ్డి గారు ఏంటంటే పొలిటీషియన్, షీఈ్ పొలిటీషియన్. ఈమె ఒక మహిళ అంటే కుటుంబానికి పరిమితమో లేకుంటే కూలీనాలు చేసుకున్న వ్యక్తో లేకుంటే ఒక ఉద్యోగస్తులో కాదు, ఈమె పొలిటికల్ లీడర్. ఒక పొలిటికల్ లీడర్ని దెబ్బతీయాలనుకున్నప్పుడు ఇప్పుడు 2014 కూడా ఇలాంటి ప్రచారం జరిగింది అంటున్నారు. అంటే అధికారం చేజిక్కించుకునేటందుకు ఆ కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్ళ మీద డెఫినెట్ గా ప్రతిసారి వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. బహుశా దీన్ని ఆ దాడిలో భాగంగా చూడాల్సి వస్తుంది. ఈ రోజు 2019లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఒక ప్లాన్ ప్రకారము ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళల మీద కించపరుస్తూ మానసికంగా లేదు ఈ రోజున్న పరిస్థితి, ఈ రోజు ఇండియా ఉన్న ఈ రోజు ఇండియాలో ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఎవరైతే అధికారంలో రావాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఆపోజిట్ ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాం అనేది నగ్న సత్యం. దీన్ని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ రోజు మనం
తను మాట్లాడండి. కంప్లీట్ చేయండి. రైట్ రైట్ జయవింద్యాల గారు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి. ఇప్పుడు శర్మిలారెడ్డి అనటామో ఒక మామూలు స్త్రీ కాదు, ఒక మామూలు స్త్రీ కాదు. ఆమె పాదయాత్రలో పాల్గొంటుంది, మహిళా సమస్యల మీద మాట్లాడుతుంది, రాజకీయంగా మాట్లాడుతుంది. అలాంటి మహిళను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఈ రోజు ప్రభాస్ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నిమిషం అండి, క్లారిఫై కాదు ఇక్కడ సమస్య. తను కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. తను నిజంగా మహిళలకు అంటే మహిళలకు సపోర్ట్ గా నిలబడి మహిళల యొక్క మోడస్టీకి సపోర్ట్ చేస్తుంది. అంటే మోడస్టీ మీద అటాక్ చేసినప్పుడు ఒక నిమిషం మేడం, మోడస్టీ మీద అటాక్ జరిగినప్పుడు ఎట్ ద సేమ్ టైం షర్మిలారెడ్డి ఎట్లా ఫీల్ అవుతుందో దాని ఆపోజిట్ లో ఉన్న వ్యక్తులు కూడా అదే విధంగా ఫీల్ కావాలి. ఈ రోజు సినిమా ఫీల్డ్ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకురాల మీద ఒక హీరోకి సంబంధించిన విషయం మీద బయటకు వచ్చినప్పుడు ఇక్కడ రెండు సమాజాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ సమాజం ఉంది, ఒకటి ఫిల్మ్ సమాజం ఉంది. ఈ రెండు సమాజాలు ఈ రోజు ఎక్కడైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా కూడా చెక్ పెట్టే అవకాశం ఉంది. రైట్ యమున గారు, మీరు ఫైనల్ గా చెప్తే మనం బ్రేక్ వెళ్దాం. మీరేం చెప్తారు దీని మీద? ఇక్కడ మీరు ఒకటి చూస్తే ఈ యొక్క దాడి మనం ఎలా పరిగణించాలి అంటే, ఈ దాడి ఒక మహిళ మీద జరిగింది. ఫస్ట్ మనం చూడాల్సింది ఒక మహిళ మీద జరుగుతున్న దాడి. అది ఇంకొకటి ట్రోలింగ్ అనేది మీరు చూస్తే అది సినీ పరిశ్రమ కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, లేదంటే ఉమెన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఎవరైతే ఒక పేరు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఏ మహిళనైనా కూడా ఈరోజు కొన్ని వ్యక్తిగత కక్షలే కావచ్చు, వ్యక్తిగత కారణాలే కావచ్చు, ఒక స్పెసిఫిక్ టార్గెట్తో ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఛానల్ ద్వారా మీరు ట్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకు సోషల్ మీడియా మాధ్యమంగా ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి ఎన్నో ఇటువంటి సోషల్ మీడియా అనేది మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం. ఈరోజు ఒక సెన్సేషనల్ మెసేజ్ వచ్చింది, షర్మిలమ్మ గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ఏ మహిళ గురించైనా కావచ్చు. ఎందుకు వీఆర్ ఎంటర్టైనింగ్ ఆ మసాలా కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఒక పైశాచిక ఆనందంగా మీరు పరిగణన తీసుకోవాలి. అది నేను కేవలం షర్మిల గారి గురించే మాట్లాడట్లేదండి. ఈ రోజు ఇటువంటి బాధకు గురైతున్న వేల మంది, లక్షల మంది మహిళలు, సైలెంట్ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని రంగాల నుంచి, అంటే ఇది ఒక వ్యక్తిగత టార్గెట్ అండి. ఇది పర్పస్ఫుల్ టార్గెట్, ఇది డిఫేమ్ చేయడానికి అండ్ టు అసాసినేట్ దేర్ క్యారెక్టర్. సో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ట్రోల్ చేయబడుతున్నప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ప్రేక్షకులుగా మనం ఉట్టిగా ప్రేక్షకులుగా ఉంటే సరిపోతుంది, కానీ ప్రేక్షకులుగా ఉండి మీరు ఏకీభవించవచ్చు ఆ ఇన్ఫర్మేషన్తో, లేదా మీరు ఏకీభవించకపోవచ్చు. కానీ వై ఇస్ దట్ యువర్ షేరింగ్ ఇన్ పబ్లిక్ మీడియా, సోషల్ మీడియాలో మీరు ఎందుకు, నేను మనలాంటి వాళ్ళం అంటే ఈ సభ్య సమాజంలో మనం ఎందుకు షేర్ చేస్తున్నాం, ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నాం? ఇది ఒక పైశాచిక ఆనందం కాదంటారా? సో ఇది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను మీ ఛానల్ ద్వారా చెప్పేది ఒకటి, ఒక మహిళ మీద జరుగుతున్న ఒక అటాక్ ని, అది ఏ మహిళైనా కావండి, ఆవిడ పొలిటికల్ ఫ్యామిలీ కానివ్వండి, ఒక సెలబ్రిటీ కానివ్వండి, సినీ పరిశ్రమ కానివ్వండి, లేకపోతే ఏ రంగం అయినా కానివ్వండి, ఆవిడకి ఇవ్వాల్సిన స్పేస్, గౌరవం మీరు ఇవ్వాలి. ఎవ్రీబడి హ్యాస్ రైట్, వాళ్ళ ఒక జీవితాన్ని గడిపే ఒక రైట్ వాళ్ళకు ఉంది, డెసిషన్స్ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడతారు, రేపు సాయంత్రం మాట్లాడతాను, దానికి ఇప్పుడు నేను మీతో రేపు పొద్దున మాట్లాడతాను అంటే మీరు ఒక మహిళకి మీ రిలేషన్ అంటగట్టేస్తారా? సో మీరు ఎటువైపు, ఈ సభ్య సమాజంలో మనం ఎటువైపు పోతున్నాం? సో ఇవన్నీ కూడా మనం ఒకటి మోరల్ గా మనం అందరం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి, అసలు వై ఇస్ దట్ వీఆర్ ఎంటర్టైనింగ్? మీరు నేను షేర్ చేయకపోతే, వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తే అసలు ఆ మెసేజ్ లో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజాలు ఏంటి మనం చూస్తున్నామా? ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ వస్తుంది, ఈవిడతో ఈయన రిలేషన్ ఉంది, ఒక పైశాచిక ఆనందం కాదంటారా మీరు? ఆ రిలేషన్ ఉందో లేదో తెలీదు. మన కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు. ట్రోల్ చేస్తున్న వాళ్ళు బేసిక్ గా మగవాళ్ళు కావచ్చు, చట్టం కూడా మారిందండి, బేసిక్ గా మగవాళ్ళు కావచ్చండి, వాళ్ళకు కూడా ఒక మహిళకే పుట్టారు, వాళ్ళ జీవితాల్లో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి సాటి మహిళ ఆవిడ ఎవరైనా కూడా ఆ పర్సనల్ స్పేస్ ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవ్వని స్థితిలో లీగల్ కూడా ఈ రోజు సైబర్ క్రైమ్ కూడా అలా లేదండి. పోలీస్ శాఖ కూడా, న్యాయశాఖ గాని పోలీస్ శాఖ కూడా ఈ రోజు ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కేసెస్ ని అది ఎవరైనా షర్మిలమ్మ గారు ఇచ్చినా, లేకపోతే ఇంకెవరిచ్చినా కూడా, ఏ మహిళకు కూడా రిపోర్ట్ చేసిన కేసెస్ ని వెంటనే యాక్ట్ చేసి ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది కనుక చూపిస్తే, అండ్ దోస్ హు ఆర్ ఎవరైతే కన్విక్ట్ అయినారో ఇటువంటి దానికి వెంటనే యూ గివ్ సివియర్ పనిష్మెంట్స్, అది ఇచ్చినాడు ఆ భయం స్టార్ట్ అవుతుంది. రైట్, సీతారత్న కుమారి గారు, ఒక మహిళ ప్రొఫెషనల్ గా పొలిటికల్ గా ఎదిగితే ఆమెను ఎదుర్కోవడానికి
ఇంతకు మించిన వేరే మార్గం లేదా? ఆమెను ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ ఆమెను కానీ ఆమె ఎవరన్నా పొలిటికల్ వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఆయన ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారానే ఎదుర్కోవాలా, వేరే అవకాశం లేవా? అంటే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఈ చర్య ఎవరైతే చేస్తున్నారో ఈ దుశ్చర్య డెఫినెట్గా ఏంటంటే ఇది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మైండ్ మీద పనిచేస్తుంది సైకలాజికల్గా. అంటే కృంగిపోతారు. కుటుంబం ఏంటి, గౌరవం ఏంటి, పరువు ఏంటి, నా భర్త ఏమనుకుంటాడు, మా తండ్రి ముఖ్యమంత్రి. ఇది చాలా మానసికమైన వేదనకి గురి చేసే ఇన్సిడెంట్. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరండి. ఎవ్వరూ కూడా దీన్ని పాజిటివ్గా మాట్లాడుతూ ఎంకరేజ్ చేయడము, సభ్యతా సంస్కారం ఉన్న ఏ వ్యక్తులు కానీ దీన్ని సపోర్ట్ చేయరు. కాకపోతే ఏంటంటే ఏ రంగంలో ఉన్నా కూడా మహిళలు ముందుకెళ్తుంటే మాత్రం ఇది ఫస్ట్ అయితే చేస్తున్నారండి. రకరకాలుగా చేస్తారు. విమెన్ని హెరాస్మెంట్ చేయడంలో రకరకాల దాని మీద ఏంటంటే పెద్ద పెద్ద లెసన్స్ కూడా రాసే అంత వికృతమైన చేష్టలు ఈ రోజున భారతదేశంలో చేస్తున్నారు. అది అన్ని చోట్ల ఉద్యోగంలో కానీ. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి, వెర్బల్ బిహేవియర్, నాన్ వెర్బల్ బిహేవియర్. వెర్బల్ బిహేవియర్ ఏంటంటే మాటలతోటి హింసించడం, లేకపోతే ఇండైరెక్ట్గా మాట్లాడటం, ఇండైరెక్ట్గా సెక్సువల్ డిస్కషన్స్ మాట్లాడటం, అంటే పక్కన ఉన్న మహిళ ఇబ్బంది పడేటట్టుగా. అలా కాకుండా నాన్ వెర్బల్ బిహేవియర్ అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి హ్యూమిలియేట్ చేస్తారు. పక్కనున్న అది ఉద్యోగంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ తోటి, నాన్ వెర్బల్ బిహేవియర్ తోటి హ్యూమిలియేట్ అయ్యేటట్టుగా కూడా ప్రవర్తించే మగవాళ్ళు ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ విషయాన్ని చాలా అత్యంత తీవ్రంగా, ఈరోజు షర్మిల గారు ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న లేడీ కాబట్టి ఈ రోజున వస్తుంది. దీనికి చాలా మంది సామాన్యమైన స్త్రీలు కూడా పడుతున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా దీన్ని ఎంటర్టైన్ చేయకూడదు, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక సీఎం స్థాయిలో ఈరోజు ప్రజల గుండెల్లో దేవుడిగా మిగిలిపోయిన రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకే ఇలా జరిగితే దానికి కారణాల గురించి ఎందుకు పొలిటికలైజ్ అవుతా ఉంది అనే దానికి కారణాలు కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారి భార్యగా, ఆయన ధర్మపత్నిగా చేసుకున్నారు. ఆమెని రాజకీయంగా బెనిఫిట్ పొందడం కోసం ఒక దుష్ట శక్తి, ఒక శని అలాంటి మాటలతో చేసినటువంటి ఒక ట్రోలింగ్ ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా సోనియా గాంధీని దెయ్యం అన్నారు, ఒక మాఫియా, ఇటలీ మాఫియా అన్నారు. దాని వెనుకున్నటువంటి ఒక దేశాధ్యక్షురాలి, ఒక పార్టీకి దేశానికి అధ్యక్షురాలుగా ఉన్న ఒక మహిళ మీద దెయ్యం అనడానికో మాఫియా అనడానికి కూడా తెగించినటువంటి పెద్ద మనుషులు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం చూపిస్తారనేది ఇక్కడ ఆలోచన చేయాలా. ఈ రోజు అనంతపురంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీకి. ఆ ఎమ్మెల్యే ఈ దేశంలోనే కన్విక్షన్ పడితే యావజ్జీవ శిక్ష పడుతుంది రేప్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు పార్టీలు ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యథా రాజా తదా ప్రజా అని అన్నాను. ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ లో నెంబర్ 1 స్థానంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనుషులు, చట్టాలు చేసే సభకు స్పీకర్లుగా ఉన్న వాళ్ళు తమ భజన బృందాలతో కలిసి మహిళల మీద చీపుగా మాట్లాడే ధోరణి పక్కన పెడితే, ఎవరైనా మాట్లాడితే వీళ్ళు మార్గదర్శకాన్ని ఇచ్చో దండించే పరిస్థితిలో ఉంటే డెఫినెట్ గా రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రోజు రాష్ట్రము చిన్నారుల మీద జరిగే అత్యాచారాల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితిలో డైరెక్టర్ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రైమ్ రేట్ పెరిగింది మహిళల మీద మన రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో. ఇది షర్మిలారెడ్డి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అది రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు ఈమె మీద జరిగినటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో అటువైపు నుండి కూడా తెగొట్టుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మహిళలందరూ, రాజకీయంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా బయటకు వచ్చి అసలు ఒక మహిళను అణిచేటందుకు, రాజకీయంగా దెబ్బతీసేటందుకు, పవర్ను చేజిక్కించేటందుకు ఈరోజు మహిళల మీద అటాక్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టంగా స్లోగన్ తీసుకొని ముందుకు ఉద్యమం రూపంలోకి రావాలనేది నేను కోరుతున్నాను. యమున గారు, ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అక్కడ అభినందించాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఆమె పక్కన నిలబడింది. భర్త ఆమె పక్కన నిలబడి ఆమె కంప్లైంట్ ఇప్పించాడు. నిజంగా ఎన్ని కుటుంబాల్లో ఇటువంటి గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. భార్య మీద ఇటువంటి ఇది వస్తే భర్త పక్కన వచ్చి నిలబడి, కాదు ఆమె మీద అదంతా కూడా ట్రోలింగ్, అదంతా అబద్ధం అని చెప్పి భర్త పక్కన నిలబడే
నిజంగా ఆ బ్రాడ్ ఐడియాలజీ అందరిలో ఉందా? చాలా తక్కువ సంఘటనలు, ఎందుకంటే ఇంకా కూడా అటు ఆ దిశలో మనం పయనించట్లేదు. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ఇందాక నేను స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ద షోలోనే చెప్పాను, రీసెంట్ పాస్ట్లోనే కొన్ని కుటుంబాలు లిటరల్గా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లు, ఇట్లా మహిళ కో వర్కర్ తన మీద ఇటువంటి అభియోగం ఆవిడ మీద ఇటువంటిది చెప్పడం జరిగినప్పుడు ఆయన తప్పకుండా వారు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ హస్బెండ్ ఆవిడకి విడాకులు ఇవ్వడం జరిగింది. సో అంటే అవేర్నెస్ లేకపోవడం, అంటే ఇటువంటి సైబర్ క్రైమ్ కి సంబంధించి అవేర్నెస్ లేకపోవడం జనంలో, ఇది కూడా ఒక దుశ్చర్యగా మనం చూసుకోవచ్చు. కానీ అందరూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, అది ఒక గుడ్ మెసేజ్ గా పోయింది. వారి సత్యమణిని పక్క నుండి ఆయన సపోర్ట్ చేయడం అనేది ఒక మంచి మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి మానవ సంబంధాలకి విలువలకి ఒక ప్రతీకగా నిలిచిందని కూడా ఒకటే మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఈ షర్మిలారెడ్డిని ఒక స్త్రీకి జరిగినటువంటి అవమానంగా కాకుండా ఈ సమాజానికే జరిగినటువంటి అవమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లాలి. ఇట్లాంటివి ఏమన్నా సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తామనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ప్రభుత్వం దీని మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలే కాదండి, ప్రజలు కూడా చూస్తున్న, మీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఒక మెసేజ్ పోవాలి. ఈ రోజు ఏ మహిళ మీద ఇటువంటి దాడి జరిగినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి ట్రోలింగ్ కి, దయచేసి షేరింగ్ కానీ మీరు చేయకండి. ఇటువంటిది ఏ పార్టీ అయినా కానివ్వండి, మీకు ఇష్టం లేదు ఆ వ్యక్తి మీరు మాట్లాడకండి. మీరు బట్ ఇటువంటి దుశ్చర్యకి పాల్పడడం మాత్రం చాలా చాలా శోచనీయం. పైశాచిక ఆనందం పొందే సైకోలకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఏకమై మహిళలు మాత్రమే కాదు పురుషులందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ. మొత్తం మీద డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన జయ వింధ్యాల గారు, అదేవిధంగా నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు, యమునా పాఠక్ గారు, పద్మజారెడ్డి గారు, అదేవిధంగా ఫోన్ లైన్లోకి వచ్చిన అన్నప్రేణ రాజ్కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక మహిళ ఈరోజు ఆమె బయటికి వచ్చి తనకు వేరే వాళ్ళతో సంబంధాలు లేవు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం అయితే దౌర్భాగ్యం. ఖచ్చితంగా వారికి ఎవరైతే ఇటువంటి పరిణామాలను సృష్టిస్తున్నారో, ఎవరైతే దీనికి కారకులో ఖచ్చితంగా శిక్షలు పడాల్సిన అవసరం అయితే ఉంది.